ఒక్కొక్కటి కూడబెట్టుకుంటా రైతుల ముఖంలో వెలుతురు చూస్తే రేవంత్ రెడ్డి ఒక్కటొక్కటి ఉడవీక్తున్నాడు. కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడన్నా రైతు బంధు ఆగిందా? ఓ రోజు మీ జిల్లా ముద్దుబిడ్డ నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు మీటింగ్ పిలిచిండు మా అందరినీ, మేము పోయినాం. అప్పుడు ఏప్రిల్ మేల కరోనా ఉండే, కరోనా అయిపోగానే జూన్లో పిలిచిండు. మరి ఇక మృగశిర కార్తె వస్తుంది, చెనుకులు పడతాయి, రైతు బంధు పైసలు జమ చేసిండ్రా అని అడిగిండు మమ్మల్ని. మేము ముఖాలు చూసుకుంటున్నాం. ఎందుకంటే కరోనా 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ₹1 ఆమ్దాని లేదు, ఖజానా ఖాళీ. మరి ఎట్లా అని మేము పరిశాన్ అవుతున్నాం. ఏందా అట్లా ఆలోచిస్తుండ్రు అని మా అధికారులకు చెప్పిండు కేసీఆర్. మీరు అవన్నీ ఏం లేవు, మంత్రుల జీతాలు బంద్, ఎమ్మెల్యేల జీతాలు బంద్, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్, ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యండి, రైతులకు మాత్రం రైతు బంధు పడి తీరాల్సిందే అన్నాడు కేసీఆర్. రైతుల పట్ల అది కేసీఆర్ కున్న ప్రేమ. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంద్ వేసిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన 5 విడతల్లో 3 ఎగబెట్టినావు. నువ్వు వచ్చినాక వచ్చినే 5 విడతలు, 5ట్లో 3 కోసి పారేసినావు. 30,000 కోట్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. అంటే మీరు ఆలోచించండి, అలా రైతుల్లో చర్చ పెట్టండి. ఏ విషయంలో 24 గంటల కరెంటు కేసీఆర్ తెస్తే దాన్ని ఆగం చేసినావు, క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే దాన్ని ఆగం చేసినావు, రైతు బీమా ఇస్తే రైతు బీమా లేకుండా చేసేసినావు. ఇవాళ రైతులకు ఎరువులకు ఇబ్బంది లేకుండా ఉంటే అది లేకుండా చేసేసినావు. రుణమాఫీ 2 విడతల్లో కేసీఆర్ గారు చేస్తే నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి అట్లా కూడా మోసం చేస్తేవి. తరుగు తీస్తే తోలు తీస్తా అంటివి, ఇంట్లో వంటివి. ఏ ఊర్లో చూసినా 5 కిలోలకు తరుగు తీసినా సప్పుడు చేయబోతివి, ఇంట్లో వంటివి. ఏం చేసినావు ఇవాళ రైతుల కోసం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తామన్నారు. అన్నారా లేదా? వచ్చిందా? అంతా ఉత్తదే డ్రామా. ఇంకా ఈ సిపాయి అప్పట్లో ఒక మాట అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, ఏడాదికి 3 పంటలు పండుతున్నాయి, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. కానీ ఈవిడ మాత్రం 3 సార్లు ఎగ్గొట్టిండు. 3 సార్లు ఇవ్వాలన్నాడు, 3 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఇది ఆయన చరిత్ర. అందువల్ల మనం రైతు సోదరులం, ఇవాళ కార్యకర్తలు రైతుల్లో బాగా తీసుకుపోవాలి. ఇంకో ప్రచారం చేస్తున్నారు, మీరు గమనించి ఉంటారు. మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాము అంటారు. నువ్వేనా కొత్త కొన్నావా? ఇప్పుడే కొంటివా? 2021-22 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వు కొన్నది 80. నీకంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు 2021-22లో కొన్నాం. బరాబర్ 2 రోజుల్లో రైతులకు డబ్బులు వేసినాం. అంటే నువ్వు వడ్లు కొనడంలో కూడా మాకంటే ఫ్లాపే. నువ్వు ఇంకా ఆ 80 లక్షలు కొన్నామని ఫుల్ పేజ్ యాడ్లు పేపర్లల్లో. మేము ఎప్పుడు కొనలే, మొదటిసారి కొన్నాం, గింత వడ్లు ఎన్నడు కొనలేదు అన్నట్టు దానికి ఒక పంచరంగుల ప్రచారం, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు. 5 ఏళ్ల కిందనే బీఆర్ఎస్ 92 లక్షలు కొన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ చర్చల నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డ 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని చెప్పి రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పట్లోగా పూర్తి చేస్తావో చెప్పాలని ఇవాళ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మూడవది, ఇంకో ముఖ్యమైన విషయం మీరందరూ గమనించిందో లేదో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు వండింది, ఎన్ని వడ్లు కొన్నా కొంట, ఎంత పంట వండినా కొంట. నేనేం చెప్పిండో చూసిండ్రా? మీరు గమనించిండ్రా? చూపియాలన్నా, చూపివట్టురా భయ్, ఏ తమ్మి. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో
ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. మీకు అర్థమైందా? ఇక ముందు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పంటలు కొనుమంటే అంతే మోతాదులో కొంటాము స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డిగా మక్కలు కొనడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది, సోయాబీన్ కొనది అంటే ఈ వానకాలంకెళ్ళి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కలు కొనది, జొన్నలు కొనది, సోయాబీన్ కొనది, కందులు కొనది, శనగలు కొనది, పెసర్లు కొనది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా ఎన్ని కందులు వండినా, పెసర్లు వండినా, శనగలు వండినా, సోయాబీన్ వండినా, జొన్నలు వండినా, మక్కలు వండినా ఆనాడు కేసీఆర్ గారు చివరి గింజ దాకా కొన్నడు, రైతులకు మద్దతు ధర ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? ఈ వానకాలంకెళ్ళి కేంద్రం కొనుమన్నంత కొంటాం, ఏ పంట కొనుమంటే గా పంటనే కొంటామంట. మరి నువ్వెందుకున్నావు? పీకనికున్నావా? నువ్వెందుకున్నావు? మరి కేంద్రమే కొన్నాక నువ్వెందుకు పీకనికా? మరి ఇది రైతులంటే మాట, నా మాట కాదు. మరి ఆనాడు కేసీఆర్ కొనలేదా? కేంద్రం వడ్లు కొన్నది. ఆ వడ్లు కూడా ఇప్పుడు ఏందన్నట్టు దీన్ని బట్టి మొన్న యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చింది మనకు? టార్గెట్ 50 ఇచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే వానకాలంకెళ్ళి వడ్లు కూడా మొత్తం కొనరిగా. కేంద్రం 50 ఇచ్చింది అనుకో, 50 లక్షలు కొంటారు, తర్వాత చేతులు లావడతారు. అంటే మనం ఏడమ్ముకోవాలి? అంటే వడ్లు కొన శాతగాని ప్రభుత్వం, పంట కొని శాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకే రైతులను నమ్ముతారే? ఇంకా ఏ రైతన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా అని అడుగుతా ఉన్నా నేను. రైతు బంధు ఎగ్గొట్టి, రుణమాఫీ ఎగ్గొట్టి, యూరియా ఇయ్యక, కరెంట్ ఇయ్యక, తరుగులు పెట్టి లాస్ట్కు పంట కూడా కొనకపోతే ఇంకెవడన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇది కూడా మీరు చర్చ పెట్టాలి. మీ ఊర్లో కసీర్ కార్డునో అరుగుల మీద కూర్చున్నప్పుడో, దావత్ పోయినప్పుడో, ఫంక్షన్లకు పోయినప్పుడో 10 మంది రైతులు కూర్చున్న కాడ ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు రైతులకు మేలు చేసిండు, ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేస్తుందో వివరించాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలుగా మన మీదనే ఉంటది. మరి ఇక వ్యవసాయం గురించి ఇట్లా, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఏంటిది? నీరు. ఇవాళ ఈ సాగునీరు విషయం మీద కూడా మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అంటాడు, కానీ ఆయన చర్యల వల్ల ఇవాళ మొట్టమొదలు నష్టపోయే జిల్లా పాలమూరు జిల్లా. ఆనాడు కేసీఆర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న అప్పుడు లక్ష్మారెడ్డి గారు మంత్రి, లక్ష్మారెడ్డి అన్న అప్పుడు ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఇల్లే ఉండే. ఆ రోజు మా అందరితో మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఎన్ని డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అవి పూర్తి చేయమని కేసీఆర్ గారు ఆదేశించారు. మేం పోయి ఆ జొన్నల పోగుడ పంప్ హౌస్ దగ్గర కింద పండుకున్నాం చాపలేసుకొని. మొదటిసారి జొన్నల పోగుడకు పోతే ఆ పంప్ హౌస్ దగ్గర గబ్బిలాలు వేసి వచ్చినాయి మీదికి అన్ని. అది మూలకు పడి 3 ఏళ్ళు అప్పటికి. దాన్ని మళ్ళా మంచిగా చేసి ఆ పంప్ హౌస్ పూర్తి చేసి ఆ ప్రాజెక్టులను పరిగెత్తించి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా ఇదే కల్వకుర్తి మన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ కు నీళ్లు రావాలంటే ఆ దుందిబీ నది మీద ఒక అక్విడక్ట్ కట్టేది ఉండే. వాడు కాంట్రాక్టర్ పనిచేయకపోతే నేను లక్ష్మారెడ్డి అన్న, అదేమో ఊరుండే గూడెం రెడ్డిగూడ దగ్గర ఒక ఇల్లు మీద డాబా మీద పండుకున్నాం. మేము కూలర్లు పెట్టుకోలే, ఏసీలు పెట్టుకోలే. ఎండాకాలం డాబా మీద పండుకొని మేము పర్యవేక్షించి రాత్రి 12 దాకా రివ్యూ చేసి పరిగులెత్తించి ఆక్వాడక్ట్ పూర్తి చేస్తే మన జడ్చర్లలోని మిడ్జిల్ కు ఆ కృష్ణా నది నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. నెట్టెంపాడులో 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. భీమాలో 1,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చినాం, చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు బాగా చేసి, వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పనులు పూర్తి చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 3 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఒక్క ఎకరానికి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినావా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న వచ్చిండు 2.5 ఏళ్లకు వచ్చి అంటాడు ఈయన పాలమూరు బిడ్డనట. ఇంకా నేను ఈ పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికి నాకు 2.5 ఏళ్లు పట్టింది అంటుండు. నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది, మరి నువ్వు చేయనీకెన్నేళ్ళు పడుతుందో. ఇంకా నీకు అర్థం కానీకి ఒక ముఖ్యమంత్రివి, నువ్వు పాలమూరు బిడ్డవు, నీకు అర్థం కానీకే 2.5 ఏళ్లు పట్టింది ఏం చెప్పిండు మొన్న మహబూబ్ నగర్కి వచ్చి. మరి ఇక నువ్వు చేయనీకెన్నేళ్ళు పడుతుంది? 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 27,000 ఎకరాల భూసేకరణ చేసింది. అందులో 1% భూసేకరణ